హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జూజుట్సు కైసెన్ మోడిలో తెలుగు మాంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. అండ్ ఇవాళ వీడియోలో మనం సుమీరియన్స్ బ్యాక్ స్టోరీ అయితే ఫుల్ బ్యాక్ స్టోరీ అయితే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ముందుకు అడిగినప్పుడు లాంగ్ వీడియో చేయాలా షార్ట్ వీడియోలో చేయాలంటే చాలా మంది లాంగ్ వీడియోనే చేయమన్నారు. చెప్పింది 20 మంది అయినా సరే అది చాలా ఎక్కువ నాకైతే. సో ఈ వీడియో అయితే లాంగ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ లేట్ చేయకుండా చాప్టర్ అయితే మొదలెడదాం. సో ఇక్కడ చాప్టర్ స్టార్టింగ్ లోనే మనకైతే ఒక రాయి చూపిస్తారు. ఈ రాయి అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రాయి సాయంతోనే మన ఏలియన్స్ అయితే మన ఎర్త్ పైకి వచ్చారు. సో రాయితోటి ఏలియన్స్ ఎట్లా వచ్చారు బ్రో అంటే మీరు వీడియో మొత్తం ఎండ్ వరకు చూడాల్సిందే. సో లేట్ చేయకుండా చాప్టర్ అయితే మొదలెడదాం. సో మన మారు అండ్ క్రాస్ అయితే వాళ్ళ ప్లానెట్ లో చిన్న ఉన్నప్పుడు దొంగతనాలు చేసుకుంటూ బ్రతికేవారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంత ముందుకు రుమేరియన్స్ అండ్ డెస్కుంటే పీపుల్ మధ్య గొడవల్లో చనిపోయి ఉంటారు అనమాట. సో వీళ్ళైతే వాళ్ళకి పేరెంట్స్ లేనందువల్ల సో దొంగతనాలు చేసుకుంటూ వాళ్ళ ఫుడ్ కోసం అని చెప్పేసి సర్వైవ్ కావడం కోసం దొంగతనాలు చేస్తూ ఉండేవారు. సో ఇక్కడ అయితే ఇద్దరు కన్వర్సేషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ ముసలుడు అంటాడు, డూరా నువ్వే మారు అండ్ క్రాస్ ని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. సో వాళ్ళు కనుక ఇలాగే కంటిన్యూగా దొంగతనాలు చేస్తే మన గవర్నమెంట్ అయితే వాళ్ళని పట్టుకొని మక్కలేర కొడుతుంది. చిన్నపిల్లలు అట్లా చిన్నపిల్లల్ని పని చేయడం తప్పు కదా. సో నువ్వే వాళ్ళని చూసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటాడు. సో మన డూరా కూడా పోన్లే పాపం అని చెప్పేసి చూసుకుంటా అంటాడు. సో వాళ్ళు నేను దూరంగా చూడగానే ఒరే బాబు మీ ఇద్దరు ట్విన్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. సో మన మారు అండ్ క్రాస్ అయితే ఇడేవడరా బట్టే బాసగాడు మాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. మీరేంట్రే పిల్ల బచ్చలు నన్ను కొట్టేది అని చెప్పేసి వాళ్ళిద్దరిని చిత్తగొట్టి ఇసిరి పడేస్తాడు. సో మన డూరా వాళ్ళతో అంటాడు, సో మీ దగ్గర అయితే చాలా స్ట్రెంత్ ఉంది. ఈ స్ట్రెంత్ ని మీరు అడ్డగోలిగా ఫైట్ చేసి వృధా చేయకుండా నేను మీకు ఒక పని చెప్తాను, ఆ పనిలో చూపించండి మీ స్ట్రెంత్ ఏంటో అని మారుకి అండ్ క్రాస్ కి ఆఫర్ ఇస్తాడు. సో మన మారు అండ్ క్రాస్ సో ఈ పని చేసి మనకి దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదు, ఫుడ్ కూడా వస్తుంది సర్వైవ్ కావడానికి అని చెప్పేసి ఒప్పుకొని మన డూరాతో వెళ్ళిపోతారు పని చేయడానికి. సో మన డూరా అయితే చెప్తాడు, నేనైతే ఇక్కడ ఒక కెనాల్ తోదాం అనుకుంటున్నా, సో మీరిద్దరు నాకు హెల్ప్ చేయండి కెనాల్ తోవడానికి అని చెప్పేసి అడుగుతాడు. సో నేను చెప్పిందే చేయండి, ఎక్స్ట్రా తులో పనులు ఏం చేయకండి. సో నేనైతే స్ట్రిక్ట్ గా చెప్తున్నా, ఈ పక్కలో రాళ్ళు పెట్టినాయి కదా ఈ రాళ్ళని అయితే మీరు ముట్టుకోకండి అని చెప్పి వాళ్ళకి స్ట్రిక్ట్ ఆర్డర్ వేస్తాడు. సో మన మారు అండ్ క్రాస్ కూడా ఇద్దరు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు అని చెప్పేసి పాట పాడుకుంటా సో మన డూరాకి అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అలా వాళ్ళు తవ్వుతూ ఉంటే ఒక బండరాయి అయితే అడ్డం వస్తుంది. అది చాలా పెద్దగా ఉంటుంది. సో మన మారు అని క్రాస్ అనుకుంటారు, దీన్ని ఎట్లా తొలగించాలి అబ్బా అడ్డంగా అని అనుకుంటారు. సో ఇప్పుడు మన డూరా అయితే దాన్ని ఒక పంచిస్తే ఆ బండరాయి అయితే ముక్కలు అయిపోతుంది. సో అప్పుడు మన క్రాస్ అండ్ మారు అనుకుంటారు, చూడడానికి ఇటు బెత్తరం లాక్కున్నా సరే కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. సో అప్పుడు మన క్రాస్ అడుగుతాడు డబ్బులు అని, సో మన ఇక్కడ రివర్ తవ్వుతున్నాం కదా దీని వల్ల మనకి ఏమైనా లాభం ఉందా లేదంటే నీకు టైం పాస్ కాక ఇక్కడ తవ్వుతున్నావు అని అడుగుతాడు. సో మన డూరా చెప్తాడు, సో మనం గనక షామా నుంచి డెస్కుంటేకి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఒకవేళ మనం గనక ఇక్కడ రివర్ దోమామనుకో బోట్ నుంచి ట్రావెల్ చేయడానికి ఈజీ వెళ్ళొచ్చు అండ్ మనకి వాటర్ కూడా వస్తుంది అని చెప్పేసి చెప్తాడు. సో మన క్రాస్ అడుగుతాడు, ఇది చేయడం వల్ల డెస్కుంటే పీపుల్ కూడా చాలా బెనిఫిటే కదా, ఎందుకని వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేయట్లేదు, మనం మాత్రమే ఎందుకు చేయాలని డూరాని అడుగుతాడు. సో అప్పుడు డూరా అంటాడు, సో ఇది మనం మాత్రమే చేయాలి ఎందుకంటే కళ్యాణ్స్ అనేటివి మన డెస్కుంటే పీపుల్ ని ఎప్పుడు అటాక్ చేస్తూ ఉండేటివి. సో వాళ్ళు ఆ కళ్యాణ్స్ ని ఎప్పుడు చంపుదాం అనుకుంటారు, కాకపోతే మనమైతే కళ్యాణ్స్ ని దేవునిలాగా పూజిస్తాం. సో వాళ్ళైతే ఇక్కడ రాలేరు ఎందుకంటే వాళ్ళు వస్తే కళ్యాణ్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తా అని చెప్పేసి. సో మనం మాత్రమే సచ్చినట్టు ఇక్కడ పని చేయాలి అండ్ ఈ రివర్ తోవాలి, అయినా వాళ్ళకన్నా మనకి ఇక బెనిఫిట్స్ ఉన్నాయి. చూసినాం కదా మన ల్యాండ్ ఎట్లుందో మొత్తం రాళ్ళు రప్పలతో నిండిపోయింది. సో ఇక్కడ కాలువ తోవినామనుకో సో మన ల్యాండ్ అయితే పచ్చటి పొలాల్లాగా మారిపోతుంది. సో మనకే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనమే సచ్చినట్టు చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్తాడు. సో మన మారుని క్రాస్ దూరం అయిపోయింది విని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో తెల్లారులు వీళ్ళు కష్టపడి నడువంచి పని చేస్తా ఉంటే రాత్రి కూడా వచ్చి వేరే వాళ్ళు వచ్చి కాలువని మూసేస్తూ ఉంటారు. ఎందుకంటే మన రుబేరియన్స్ లో కూడా చాలా మందికి కాలువ తవ్వడం ఇష్టం లేదు. సో మన క్రాస్ కి చాలా కోపం వస్తుంది, మనం కష్టపడి పనిచేస్తుంటే వీళ్ళు రాత్రి కూడా వచ్చి మొత్తం మూసేస్తున్నారు కుడిపేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ చిత్తకొట్టేస్తాడు. సో వీడు చిన్న పిల్లగాడైనా సరే అక్కడ ఉన్న పెద్దలందరినీ కుమ్మేసి వస్తాడు. సో దాని తర్వాత మన రుమేరియన్స్ విలేజర్స్ అందరు కలిసి సో వీడైతే మన కోసం కష్టపడి పనిచేస్తున్నాడు కదా మనం కూడా ఒక చేతేసి సాయం చేద్దాం చెప్పేసి సో విలేజ్ వాళ్ళు ఉన్న అందరు కలిసి మన వాళ్ళకైతే సహాయం చేస్తారు. సో దాంతో ఈ కాలువ తోవడం అయితే ఫాస్ట్ గా అయిపోతుంది. సో అక్కడికి డెస్కుంటే పీపుల్ వచ్చి మేము మీతో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం, మీ విలేజ్ దగ్గర పోర్ట్ కట్టి ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి చెప్తాడు. ట్రేడింగ్ అంటే ఇప్పుడు షిప్ లో గూడ్స్ కానీ క్యారీ చేయడానికి కానీ అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి చేద్దాం అనుకుంటున్నాం అని చెప్తాడు. సో మన డూర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఇట్లాంటివి వస్తే వాళ్ళకి పీపుల్ కి చాలా బెనిఫిట్స్ కదా. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ వాటర్ రావడం వల్ల రాళ్లతో రాపలతో ఉన్న వాళ్ళ భూమి అయితే మొత్తం పంట పొలాల్లాగా మారిపోతుంది. సో ఇక్కడైతే రీజన్ చూపిస్తారు, ఎందుకంటే సుమేరియన్స్ అండ్ డిస్కుంటే పీపుల్ ఇద్దరు కలిసి కొట్టుకుంటూ ఉండేవారు అని చెప్పేసి రీజన్ చూపిస్తారు. ఎందుకంటే సో ఈ డిస్కుంటే పీపుల్ ఉన్నారు కదా వాళ్ళైతే ఈ కళ్యాణ్స్ ని ఎప్పుడు చంపుదాం అనుకుంటారు, ఎందుకంటే కళ్యాణ్స్ ఎప్పుడు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపుతూ ఉండేటివి. సో ఇక్కడ ఏమైతుంది మన రుమేరియన్స్ అయితే కళ్యాణ్స్ ని దేవునిలాగా పూజిస్తున్నారు. సో ఈ రీజన్ వల్ల డెస్కుంటే పీపుల్ అయితే ఈ రుమేరియన్స్ తోటి ఎటువంటి డీల్స్ గానీ ఏం పెట్టుకోవద్దని చెప్పేసి రూల్స్ పెట్టుకున్నారు. సో అందుకని చెప్పేసి ఇంత ముందుకు వీళ్ళైతే ఎప్పుడు వచ్చినా కొట్టుకుని ఉండేవాళ్ళు. ఆయన గొడవల్లో మన క్రాస్ అండ్ మారు ఇద్దరు పేరెంట్స్ అయితే
చనిపోతారన్నమాట. సో గతమసి అన్నట్లు పాస్ట్ ఈజ్ పాస్ట్, మనం అయితే మర్చిపోదాం, ప్రజెంట్ అయితే దీన్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళందరూ హ్యాపీగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే మన రొమేరియన్స్ కి హ్యాపీనెస్ అనేది పర్మనెంట్ కాదనమాట. సో మళ్ళీ వీళ్ళకైతే దరిద్రం చుట్టుకుంటుంది. సో ఈ కళ్యాణ్స్ ఉన్నాయి కదా, ఇవి ఏం చేసినాయంటే డెస్కుంటే పీపుల్ చీఫ్ ఉంటాడు కదా, వాళ్ళ కూతురుని అయితే లేపేసినాయి అనమాట. సో నేనైతే రొమేరియన్స్ లో ఉంటే ఫస్ట్ ఈ కళ్యాణ్స్ ని చేసి పడేసి అమ్మ పీస్ ఉన్నాయి అనుకున్న టైంలోనే వీళ్ళైతే వెళ్ళి పెంట పెట్టారు. సో ఇలా చేయడం వల్ల డిస్కుంటే పీపుల్ అయితే ఈ కళ్యాణ్స్ ని మొత్తం చంపేద్దాం అనుకుంటారు అండ్ చంపేస్తూ ఉంటారు. కాకపోతే మన రొమేరియన్స్ కి తెలిసిపోతుంది అనమాట. సో వీళ్ళకి ఎలా తెలిసిపోతుంది అంటే, సో ఎప్పుడైతే ఒక కళ్యాణ్ చనిపోతుందో మన రొమేరియన్స్ తాడే ఉంటది కదా, ఆ తాడే నుంచి కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. సో వీళ్ళకి ఎప్పుడెప్పుడు ఈ కన్నీళ్ళు వస్తుంటాయి అంటే వీళ్ళు పుట్టినప్పుడు వస్తుంటాయి అండ్ చనిపోయినప్పుడు వస్తుంటాయి అండ్ ఏదైనా కళ్యాణ్ చనిపోతే అప్పుడు వీళ్ళకి కన్నీళ్ళు వస్తుంటాయి. ఇదే కాకుండా డిస్కుంటే పీపుల్ అయితే ఈ రొమేరియన్స్ ని మీ ల్యాండ్ లో 90% ల్యాండ్ ని మాకు ఇచ్చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కళ్యాణ్ ని చంపుతున్నారు అండ్ వాళ్ళ ల్యాండ్ కూడా అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి కోపం వస్తుంది. ఆబ్వియస్లీ ఎవరికైనా కోపం వస్తుంది, చెప్తున్నా నాకే కోపం వస్తుంది, వాళ్ళకి రాకపోతే ఎట్లా. సో అప్పుడు డిస్కుంటే పీపుల్ అండ్ రొమేరియన్స్ అయితే ఒక సొల్యూషన్ కి వస్తారు. దేవరాము వీళ్ళు ఆయుధాల కోసం ఎట్లా కొట్టుకుంటారు, ఈ ఏలియన్స్ అయితే వాళ్ళ డిమాండ్స్ ని పూర్తి చేసుకోవడం కోసం ఈ డిస్కుంటే పీపుల్ నుంచి వాళ్ళ స్ట్రాంగ్ మెంబర్ అండ్ ఈ రొమేరియన్స్ నుంచి వాళ్ళ స్ట్రాంగ్ మెంబర్ ని 1 vs 1 చేయాలి. సో ఎవరైతే గెలిస్తే వాళ్ళ డిమాండ్స్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి పోటీ పెట్టుకుంటారు. సో మన రొమేరియన్ పీపుల్ సైడ్ నుంచి అయితే మన డూరా వస్తాడు అండ్ మన డిస్కుంటే పీపుల్ సైడ్ నుంచి మన డబోరా వస్తాడు. సో వీళ్ళిద్దరు ఫైట్ చేసుకో ముందుకు వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, ఎప్పుడు కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. సో మన డబోరా అంటాడు, నన్ను అయితే క్షమించు, నాకైతే వీళ్ళు ఆర్డర్ వేసిండ్రు, నేను నీతో ఫైట్ చేయాల్సిందే అని చెప్పేసి కొంచెం సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. సో మన డూరా అంటాడు, నువ్వేం బాధపడకు, కాకపోతే నీతో ఫైట్ చేసే ముందు నేను వీళ్ళందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అని చెప్పేసి అక్కడ ఉన్న క్రౌడ్ తో మొత్తం మాట్లాడదాం అనుకుంటాడు. సో మీకు ఇక్కడ డౌట్ వచ్చి ఉండొచ్చు, బ్రో ఎందుకంటే డబురా డూరాని చంపాలనుకుంటున్నాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదంటే. సో ఇక్కడ అయితే డిస్కుంటే పీపుల్ అయితే మన డబురా చెల్లిని అయితే హాస్టేజ్ గా తీసుకున్నారు. ఒకవేళ డబురా ఫైట్ చేయకపోతే వాళ్ళ చెల్లిని చంపేస్తారేమో, సో దాదే రీజన్ కావచ్చు. సో మన డోరాకి అయితే తెలుసు వాళ్ళ చెల్లిని వీళ్ళు హాస్టేజ్ తీసుకున్నారు, అందుకే డబురా ఫైట్ చేస్తున్నాడు అని చెప్పేసి. సో అందుకే మన డబురాని వీడు రెస్పెక్ట్ చేస్తాడు అండ్ పర్మిషన్ కూడా అడుగుతారు వాళ్ళతో అందరితో మాట్లాడడానికి. సో ఇక్కడ మన డోరా అయితే గట్టిగా అరుస్తూ అందరికి చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ అయితే డిస్కుంటే అండ్ రొమేరియన్స్ కాకుండా ఇంకా చాలా ట్రైబ్స్ అయితే ఉన్నాయి కదా, సో అందరైతే వినండి. సో మా రొమేరియన్స్ అయితే ఎలగొట్టడానికి కారణం ఏంటంటే ఈ డిస్కుంటే పీపుల్ కి అయితే మా దగ్గర ఉన్న మైన్స్ అయితే కావాలని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును, సో మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక రాయి, సో అదైతే ఒక స్పెషల్ మినరల్ రాయి అనమాట. సో దానైతే రోలో కూకా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అదొక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంట, అంటే మన భూమి మీద కర్స్ ఎనర్జీ ఎట్లాగాను, సో దానైతే ఇక్కడ అట్లా పిలుస్తున్నారు అనమాట. సో మనకైతే కష్టంగా ఉంది పిలవడానికి కాబట్టి మనం అయితే కర్స్ ఎనర్జీ అందాం. సో వీళ్ళు ఇప్పుడు మన ల్యాండ్ అడుగుతుంది కూడా దానిలో కోసమే అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో మీకైతే ఇంతకుముందు చెప్పాను కదా, క్రాస్ ని మారుని ఈ రాక్స్ అయితే టచ్ చేయకని చెప్పేసి ఆర్డర్ చేశాడు కదా. సో ఆ రాళ్ళన్నీ ఏమిటంటే ఈ కర్స్ ఎనర్జీ స్టోన్స్ అనమాట. సో ఈ కారణం వల్లనే మమ్మల్ని అయితే వెలివేశారు. సో దానికి కళ్యాణ్స్ కి అసలు సంబంధమే లేదు, అసలు రిలీజన్ సంబంధమే లేదు. సో దయచేసి మమ్మల్ని మీ నైబర్స్ గా ఒప్పుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు అనమాట. సో మేమైతే ఈ రిలీజియన్ లో పుట్టాం కాబట్టి కళ్యాణ్స్ ని మేము రెస్పెక్ట్ చేస్తున్నాం, అంతేగాని మేము కళ్యాణ్స్ ని రెస్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని అందరూ ఏమి హేట్ చేయట్లేదు అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేశాడు. సో దాంతో రొమేరియన్స్ అందరూ చాలా ఎమోషనల్ అయిపోతారు అనమాట, మాకోసం ఎంత చేస్తున్నాం అని చెప్పేసి. కాకపోతే డిస్కుంటే పీపుల్ డబురాని ఫోర్ చేయడం వల్ల డబురా సింగిల్ షాట్ లోనే మన డోరాని చంపేస్తాడు. సో దాంతో మన క్రాస్ కి అండ్ మారుకి చాలా కోపం వస్తుంది, వాడు నీ ఫ్రెండే కదా ఎందుకని వాడిని చంపేసావు అని చెప్పేసి. సో అప్పుడు మన డబురా అంటాడు, డూరాతో ఫైట్ చేసి వాడిని గాయపరచడం నాకు ఇష్టం లేదు, అందుకే సింగిల్ షాట్ లోనే ఫైట్ అయితే ముగించేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో ఫైట్ తర్వాత మన మారు అండ్ రొమేరియన్స్ అందరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. సో రేపైతే ఆ డిస్కుంటే పీపుల్ వచ్చి మన ల్యాండ్ మొత్తం తీసుకుంటారు. సో మిగిలిన ల్యాండ్ లో అయితే మనం పంటలు అలాంటివి ఏం పండించుకోలేము, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్న సమయంలో అక్కడికైతే డబురా వస్తాడు. సో మన మారు అడుగుతాడు, సో డబురా నువ్వెందుకు వచ్చావు ఈ టైంలో అని అడిగితే, సో మన డబురా అంటాడు, సో డూరా అయితే మీకు హెల్ప్ చేయని చెప్పాడు, సో నేను అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. సో మీరు డబురా పక్కన చూస్తే వాళ్ళ చెల్లి కావచ్చు, సో వాళ్ళ చెల్లిని హాస్టేజ్ ఇడిచిపెట్టింది కాబట్టి ఇక్కడ డబురా అయితే వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాడు. సో ఇంత ముందుకైతే మన డూరా అయితే కొన్ని స్టోన్స్ ని కలెక్ట్ చేసి పెట్టాడు కదా, సో డబురా వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తారు. సో అక్కడైతే చాలా రోలు స్టోన్స్ అయితే చాలా ఉంటాయి. సో మన మారు అండ్ క్రాస్ దాని దగ్గరికి వెళ్ళి ఆ స్టోన్స్ ముట్టుకోగానే ఆ స్టోన్స్ అండ్ మన మారు అండ్ క్రాస్ లో కూడా ఉన్న కర్స్ ఎనర్జీ రెండు రియాక్ట్ అయ్యి ఒక షేప్ చేసుకుంటాయి అనమాట. సో అప్పుడు మనం మారు అండ్ క్రాస్ అంటారు, ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు మన నైబర్స్ ఒప్పుకోకపోతే సో ఆకాశంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఒప్పుకుంటారు కదా, సో వెళ్దాం పదండి వెతుక్కుంటూ మన కొత్త ఇల్లు అని చెప్పేసి అందరూ రెడీ అయిపోతారు. అండ్ మన డబ్బురావు కూడా నేను డూరాకి ప్రామిస్ చేశాను మీ అందరిని ప్రొటెక్ట్ చేశాను అని చెప్పేసి, నేను కూడా మీతో పాటు వచ్చేసాను అని చెప్పేసి మన డబ్బురావు కూడా వచ్చేస్తాడు వీళ్ళతో పాటు. సో ఇలా ఆ సుమేరియన్స్ అందరూ ఆ కోర్ తోటి ఒక స్పేస్ షిప్ క్రియేట్ చేసుకొని అంత దూరం నుంచి ట్రావెల్ చేసుకొని మన ఎర్త్ పైకి వచ్చారనమాట కొత్త హోమ్ కోసం వెతుక్కుంటూ.
సో దీంతో అయితే జుజుత్సు కైసెన్ మోడీలో ఈ ఏలియన్స్ బ్యాక్ స్టోరీ అయితే అయిపోయింది. అండ్ ఇప్పటి వరకు మనం అయితే 10 చాప్టర్స్ కవర్ చేసాం. సో ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత కరెంట్ చాప్టర్ కి వస్తే ఇక్కడ మన ఉసామికి అండ్ అదర్స్ కి కన్వర్జన్ జరుగుతుంటది. సో వాళ్ళైతే కరెంట్లీ మన మారు అండ్ ముసలోడు ఫైట్ చేస్తారు కదా, సో దాన్ని చూస్తూ ఉంటారు. మన వాళ్ళందరికీ అయితే పిచ్చలు ప్యాక్ అయిపోతాయి. సో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, సో వీడియో ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ షిప్ లో 50,000 ఏలియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మారు అంత స్ట్రాంగ్ ఉంటే మన మన పని అయితే అయిపోతుంది. సో వాళ్ళని అంత స్వేచ్ఛగా బయట తిరగడం అవసరమా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో మన ఉసామి అంటాడు, యూకా అండ్ సురిగి ఇద్దరు సరిగ్గా ఫైట్ చేయకపోవడం వల్లనే మారు ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది. తన ఓన్ విల్ తో అయితే ఫైట్ చేయడానికి ఏం వెళ్ళలేదు. సో అంతే కదా మీను అని చెప్పేసి మన మీను మీద తోచేసి వస్తాం. సో మన మీనుకి ఏం చెప్పాలో అర్థం కాక అంతేగా అంతేగా అని చెప్పేసి ఏదో ఒకటి అని చెప్పేసి తలాడిస్తాడు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ప్యానల్ లో వీళ్ళు ఈ మీటింగ్ రాకముందుకు క్రాస్ వచ్చి మారుని ఆపడం, సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేశారన్నమాట. సో వీళ్ళు జస్ట్ మారు ఫైట్ మాత్రమే చూశారు. సో బ్యాక్ టు ద కరెంట్ ప్యానల్. సో ఆ హైరప్స్ అందరూ కలిసి నువ్వు ఎంత చెప్పినా సరే ఏలియన్స్ ని అలా స్వేచ్ఛగా విడిచిపెట్టడం చాలా డేంజరస్, వాళ్ళు ఎప్పుడు మన మీద దాడి చేస్తారో తెలియదు, మనం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పేసి అందరూ అంటుంటారు. అప్పుడు మన ఉసమి అంటాడు, సో ఇది మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు, మీకు ఇష్టం వచ్చినట్టు ఒపీనియన్స్ చెప్పడానికి. సో ఒక చిన్న తప్పు జరిగినా సరే ఇది మన కంట్రీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అయినా వార్ లో ఫైట్ చేసేది మీరేం కాదు, చాలా మంది ఇన్నోసెంట్ చనిపోతారు, వారే పరిష్కారం కాదు. సో మనం వేరే ఆలోచించాలి. అయినా వాళ్ళతో ఫైట్ చేయడానికి మన సైడ్ ఎవరు స్ట్రాంగ్ మెంబర్స్ ఎవరు లేరు, యూజీ ఉన్నాడు కానీ వాడు ఎక్కడ పోయాడో వానికి తెలియదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఆయన ఏలియన్స్ చెప్పారు, జస్ట్ వాళ్ళు ఇక్కడ వచ్చి నివసించడానికి వచ్చారు, వార్ చేయడానికి కాదు. సో కలిసిమెలిసి ఉందా అని చెప్పేసి వాళ్ళే అన్నారు. సో పనికిరాని ఒపీనియన్స్ ఏం పెట్టుకొని మన కంట్రీకి డేంజర్ తీయకండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో దాని తర్వాత చైన్ షిఫ్ట్ చేసి ఏలియన్స్ ఉన్న స్పేస్ షిప్ లకి అయితే చూపిస్తారు. సో అక్కడ మన డబూరా అండ్ చాలా మంది ఏలియన్స్ అయితే ఒక మీటింగ్ పెట్టుకుంటారు. సో అక్కడ ఓటింగ్ చేస్తారు అనమాట. సో మనుషులతో కలిసి ఉండాలా, ఫైటింగ్ చేయాలని చెప్పేసి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వార్ లాంటివి గొడవ లాంటివి ఏం వద్దని చెప్పేసి కదా మనం మన ప్లానెట్ నుంచి ఇక్కడికి వచ్చాం, సో ఇక్కడికి వచ్చి మళ్ళీ కొట్లాట్లు ఏంటని చెప్పేసి కొంతమంది అంటుంటారు. అండ్ కొంతమంది ఏమో ఫైట్ చేద్దామని చెప్పేసి సొల్లు చెప్తుంటారు. సో దాని తర్వాత సీన్ షిఫ్ట్ చేస్తే మన జబోలో ఏలియన్ కొంతమంది వచ్చేసి ఉసామితో మీటింగ్ పెట్టుకుంటారు. సో వాళ్ళు వాళ్ళ ప్లానెట్ విడిచిపెట్టి ఎందుకు ఈ భూమికి వచ్చామని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. సో ఇప్పుడు మన ఉసామికి అర్థమైపోతుంది, సో సో వీళ్ళందరిలో డబురనే స్ట్రాంగ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సో దాని తర్వాత మన యూక్ అడుగుతుంది, సో మీరు చెప్పిన కథను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సో ఆ కళ్యాణ్స్ అనేటివి క్రియేచర్సే కదా, ఏ క్రియేచర్ అయినా సరే పుట్టక తప్పదు గిట్టక తప్పదు, అంటే పుట్టిన వాళ్ళు చనిపోవాల్సిందే కదా, ఎందుకని మీరు ఆ క్రియేచర్స్ ని కాపాడుతున్నారు, ఎందుకని అంత ఎమోషన్స్ బాండింగ్స్ ని దాంతో కనెక్ట్ చేసుకున్నారు అని చెప్పేసి అడుగుతుంటది. సో అప్పుడు జబోలామా అంటాడు, యాక్చువల్ గా ఈ కళ్యాణ్స్ అనేటివి చనిపోవు, అవి అమరులు అనమాట, ఎవరైనా చంపిన నాకైతే చనిపోవు అని చెప్పేసి చెప్తాడు. సో అది వినగానే మన యూక్ అయితే ఓ వావ్ సూపర్ అంటది. అండ్ పక్కన మన సొరిగిని చూస్తే ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అన్నట్లు రియాక్షన్ పెడతాడు ఫేస్. సో ఇలా గంటలు అయితే మీటింగ్ పెడతారు. సో దాని తర్వాత మన ఉసామి మన ఫ్రెండ్షిప్ గట్టిగా కావాలంటే మనం ఒక పార్టీ అరేంజ్ చేసుకుందాం. సో దానికి ఒక డేట్ ఫిక్స్ చేసి, సో ఈ పార్టీలో యూక సురిగి మీ ఇద్దరు కలిసి వంటలు చేయాలి అని చెప్తాడు. సో మనం సురిగి అండ్ యూక మాకు తినడం తప్ప వండడం రాదని చెప్పేసి కామెడీ రియాక్షన్ పెడతారు. సో మన ఉసామి అంటాడు, ఏం పర్లేదు మీకు ఎట్లా చేయాలని చెప్తా అంటాడు. సో మన సురిగి అండ్ యూక అనుకుంటారు, చెప్తావు కానీ చేయవా అని చెప్పేసి కొంచెం కామెడీగా ఫేస్ పెడతారు. సో ఇవన్నీ కాకుండా జొమాటోలను స్విగ్గీలను ఒక చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటే అయిపోయేది. ఎందుకు ఈ తండాలు అని చెప్పేసి నాకు అనిపించింది. మేబీ జపాన్ లో స్విగ్గీ లాంటివి ఏం లేవనుకుంటా. సో ఇక్కడ మనం మారం చూసుకున్నట్లయితే మనోనికైతే నోట్ల నుంచి ఊరిలో వస్తాయన్నమాట. సో ఏం వండుతారు, ఏమేమి తినాలి, సో ఇవాళైతే కడుపు ఫుల్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సో మనం యూక అడుగుద్ది, అసలు మీరు ఏలియన్స్ కదా, మేము తినే ఫుడ్ ని మీరు అసలు తినొచ్చా అని అడుగుతాడు. అది విన్న మన క్రాస్ అండ్ మారు, ఏంటమ్మా అంత మాట అన్నావు, మేము కూడా మీలాగానే మా ప్లానెట్ లో కూడా మీట్ ఉంటది, మటన్ ఉంటది, చికెన్ ఉంటది, ఫిష్ ఉంటది, అన్ని ఉంటాయి, కళ్ళకి ఎట్లా కనిపిస్తాం, మేము జంతువులాగా కనిపిస్తున్నాం, అట్లా గడ్డి తినడానికి మేము కూడా మీలాగానే తింటాం అని చెప్పేసి చెప్తారు. సో అప్పుడు మన యూక అనుకుంటది, సో వీళ్ళకి నచ్చేలా ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచన పడిపోతుంది. సో దాని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన మీనోకి అండ్ ఉసామికి అయితే కన్వర్సేషన్ జరుగుతుంది. సో మనలో అనుకుంటారు, సో ఏలియన్స్ పవర్ సోర్స్ మొత్తం ఆ స్పేస్ షిపే కదా, సో ఇది కనుక ప్రపంచంలో అందరు దేశం అనుకో ఆ స్పేస్ షిప్ పవర్ మాకు కావాలని చెప్పేసి అన్ని దేశాలు కొట్లాడుకుంటాయి. అండ్ జపాన్ లోనే ఖర్చు అనేది చాలా ఉంది అని చెప్పేసి జపాన్ మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది. సో ఇది ఎవరు తెలియకుండా మన దగ్గరనే ఉండాలని చెప్పేసి మనం మీనోతో అంటుంటాడు. అండ్ అప్పుడే వీళ్ళిద్దరికి ఒక కాల్ వస్తుంది, అది యూకా నుంచి. సో నైట్ కి ఏం చేయాలో నాకు అర్థం అయిపోయింది, అదే టాకు యాకి అని చెప్పేసి ఒక డిష్ పేరు చెప్తుంది. సో మీరైతే వచ్చేయండి నైట్ కుమ్మేద్దాం అని చెప్పేసి వాళ్ళని ఫాస్ట్ గా రామని చెప్తుంది. అండ్ దాని తర్వాత షీన్ జిప్ చేసి మన మారు అండ్ సురిగిని చూపిస్తారు. సో వీళ్ళిద్దరు షాపింగ్ వచ్చారన్నమాట, ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఐటమ్స్ కావాలి కదా, సో దానికైతే షాపింగ్ వచ్చారు. సో ఇక్కడ ఒక ముసలోని చూపిస్తారు, సో నా దగ్గర ఒక స్పెషల్ ఐటమ్ ఉంది మీరు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి, అదే ఒక సింగిల్ కాలు ఉన్న ఆక్టోపస్, అంటే ఒక కాలు ఉన్న ఆక్టోపస్ అనమాట. సో ఇది ఎందుకు స్పెషల్ అంటే, నార్మల్ గా ఆక్టోపస్ కి 8 కాళ్ళు ఉంటాయి కదా, సో దీనికైతే ఒకటే కాలు ఉంటది, అంటే 8 కాళ్ళలో ఉన్న టేస్ట్ ఈ సింగిల్ కాల్లో ఉంటది.
సో మీరు గనక ఇది తిన్నారంటే స్వర్గంని ఫీల్ అవుతారు అని చెప్పేసి కొంచెం హై పిచ్ కూడా చెప్తాడు ఈ ముసలోడు వీళ్ళకి. సో మనలో అయితే ఆ ఆక్టోపస్ ని వెతకడానికి వాటర్ లో దొంగి దేలాడుతుంటారు, అంటే ఈ సముద్రంలో దొంగి ఆ సింగిల్ కాలం ఆక్టోపస్ ని వెతుకుతుంటారు అనమాట. అండ్ దాని తర్వాత మన యూకాని అండ్ క్రాస్ ని చూపిస్తారు. సో మన యూకా అయితే టాబ్లెట్స్ వేసుకుంటది. సో మీకు ఇంత ముందు చెప్పాను కదా, యూకాకి అయితే బ్రెయిన్ ట్యూమర్ లాంటి ఒక క్యాన్సర్ లాంటి డిసీజ్ ఉంటది. సో తను ఎక్కువ రోజులు బతకదని చెప్పేసి సో డాక్టర్లు మందులు ఇస్తారు కదా, సో ఇవి వేసుకుంటే కొన్ని ఎక్స్ట్రా రోజులు బతకొచ్చు అని చెప్పేసి సో అట్లా డాక్టర్ రికమెండ్ చేయడం వల్ల ఈ టాబ్లెట్స్ వేసుకుంటది అనమాట. సో మన క్రాస్ అంటాడు, సో ఎందుకని ఈ విషయం దాస్తున్నావు, సో మీ అన్నగానికి అయితే ఈ విషయం చెప్పేయచ్చు అంటే మన యూకా అంటది, సో నేనైతే చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇన్నాళ్ళు మా అన్నగాడు నన్ను నార్మల్ గా చూశాడు, సో ఇది అని చెప్పినంటే జాలి దయతో చూస్తాడు అండ్ నన్ను ఒక వీక్లింగ్ లా చూస్తాడు, నాకు ఇది నచ్చదు నేను చెప్పానని చెప్పేసి అంటుంటది. సో మళ్ళీ షీన్ షిఫ్ట్ చేసి మన మారు అండ్ క్రాస్ అని చూపిస్తారు. సో మొత్తానికి అయితే వీళ్ళు ఆక్టోపస్ అయితే పట్టుకున్నారు. సో ఇక్కడ వీళ్ళకి కొంచెం చిన్న కన్వర్సేషన్ జరుగుతుంది. సో మన మారుగాడు చెప్తాడు, సో వాళ్ళ ప్లానెట్ లో ఆ సుమేరియన్స్ పీపుల్ లో అమ్మాయిలకైతే కర్స్ ఎనర్జీ ఉండదంట, కేవలం అబ్బాయిలకు మాత్రమే ఉండదంట. సో అప్పుడు మన సొరిగి అడుగుతాడు, సో ఎందుకని అమ్మాయిలకు మాత్రమే ఉండదు అబ్బాయిలకి ఎందుకు ఉంటుంది అని అడిగితే సో మన మారు అంటాడు, అంటే మన ప్లానెట్ లో అందరికి ఉండదని కాదు, డెస్క్ ఉండే పీపుల్ లో చాలా మంది అమ్మాయిలకు ఉంటది, సో మా రుమేరియన్ జాతులు అయితే అమ్మాయిలకైతే ఉండదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడు మన మారుగాడు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎందుకంటే కళ్యాణ్స్ అనేవి కేవలం బాయ్స్ కి మాత్రమే కర్స్ ఎనర్జీ ఇచ్చింది, సో అప్పుడు వాళ్ళ ఉమెన్స్ ని వాళ్ళు కాపాడుకోగలుగుతారు అని చెప్పేసి అంటాడు. సో అప్పుడు మన సొరిగి అడుగుతాడు, ఒకవేళ వాళ్ళకి పెళ్ళై పిల్లలు పెట్టిన తర్వాత వాళ్ళ భర్త చనిపోతే ఇప్పుడు వాళ్ళని ఎవరు కాపాడతారని అడిగితే సో మా ప్లానెట్ లో అందరిని ఈక్వల్ గా చూస్తాం, మనోళ్ళు పరాయోళ్ళు అని చెప్పేసి చూడము, ఇలాంటి భేదాలు ఏమి చూపించము, అందరిని సమానంగా చూపిస్తాం. సో అవును మర్చిపోయాను, ఇంతవరకు మా అమ్మాయిల్ని చూడలే కదా, సో నైట్ కి పార్టీ వస్తావు కదా అప్పుడు చూద్దులే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. మన సురిగికి అయితే చూడాలని ఉందో లేదో తెలియదు కానీ నాకైతే అమ్మాయిలు ఎట్లుంటారు అని చెప్పేసి చూడాలనిపిస్తుంది. సో లెట్స్ కంటిన్యూ ద చాప్టర్. సో ఇక్కడ సీన్ కట్టేసి ఇంకా నైట్ పార్టీకి అయితే వచ్చేసారు అందరూ అండ్ ఇక్కడ అమ్మాయిలు అయితే చాలా మంది ఉన్నారు, చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలాగునే వర్మ మామూలు లేవు. అండ్ మన సురిగి వచ్చేసి ఆ సింగిల్ కాలు ఆక్టోపస్ అయితే అక్కడ ఉన్న వంటలాగా తీసుకుపోతాడు, అక్కడ చెప్తాది, సో దీనికి ఎందుకు ఒకటే కాలు ఉందంటే మన సురిగి చెప్తాడు, ఒక ముసలోడు అయితే మాకు చెప్పాడు దీనికైతే 8 కాళ్ళు ఉండేటివి, ఇప్పుడు ఒక కాలు ఉంది కాబట్టి ఆ 8 కాళ్ళు ఉన్న టేస్ట్ మొత్తం ఈ కాళ్ళనే ఉంటది, తింటే మై మర్చిపోతారు స్వర్గాన్ని ఫీల్ అవుతారు అని చెప్పేసి సో ఇదంతా చెప్పాడు, సో అందుకని చెప్పి తీసుకొచ్చిన అని అంటాడు. సో అక్కడైతే మెయిన్ టేబుల్ దగ్గర సీన్ చూపిస్తారు. సో అక్కడ మన డబూరా అండ్ జోబోలామా మన ఉసామి అందరు ఉంటారు. సో అక్కడ మన జోబోలామా అంటాడు, సో మన డబూరా చెల్లికి అయితే ఆ డెస్క్ ఉండే పీపుల్ హెడ్ గడ అయితే ఒక ఖర్చు పెట్టిండు, దాన్ని ఎట్లా తీయాలో మాకు అర్థం కావట్లేదు, అలాగే ఉంటే అలా చెల్లి చనిపోద్ది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు ఉసామి అంటాడు, సో మాకడైతే ఒక టూల్ ఉంది, అది ఎటువంటి కర్స్ ఎనర్జీ అయినా సరే తీసేస్తుంది, సో అదైతే ఆఫ్రికాలో ఉంది, సో వెతకడం చాలా కష్టం కానీ వెతకొచ్చు అని చెప్తాడు. సో మన డబురా అంటాడు, ప్లీజ్ దయచేసి వెతకండి, కావాలంటే మేము కూడా సాయం చేస్తామని చెప్తాడు. సో సరే అంటాడు. సో అప్పుడు డబురా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, కాసేపు బయటికి వెళ్దామని చెప్పేసి బయటికి వెళ్తాడు. సో అప్పుడు మన వంటలక మన డబురాని చూసి లవ్ లో పడిపోతుంది. మీరు చూసుకున్నట్లయితే ఈ వంటలక ఫేస్ చూడొచ్చు రెడ్ గా అయిపోయింది, ఆయన వీడియోలో నచ్చాడు అక్క, వానికి కొమ్ములు ఉన్నాయి, అంత స్కేరీ ఉండు, వేరే వాళ్ళు చూసి భయపడి పారిపోతారు, నీకు దాని మీద లవ్ ఎట్లా కొట్టింది నాకు అర్థం కాలేదు, సో ప్రేమ గుడ్డిది అంటారు కదా, సో ఎందుకేనేమో. సో ఆ వంటలకైతే మన డబురా ఫేస్ చూసి సిగ్గుపడి పారిపోతుంది అక్కడ నుంచి. సో దాని తర్వాత సీన్ కట్టేసి మళ్ళీ స్పేస్ షిప్ లో చూపిస్తారు. సో మన క్రాస్ వాళ్ళ మిగతా ఏలియన్స్ అందరినీ, సో మీరు కూడా వెళ్ళి అక్కడ ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు కదా అని అంటుంటాడు. సో అక్కడ సడన్ గా ఒక ఏలియన్ కి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి అనమాట. సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళకి కంట్లో నుంచి ఎప్పుడెప్పుడు నీళ్ళు వస్తాయంటే వాళ్ళు పుట్టినప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు, ఏదైనా కళ్యాణ్ చనిపోయినప్పుడు, సో వాళ్ళైతే షాక్ అవుతారు అనమాట. సో ఇక్కడ ఎవరో కళ్యాణ్ చంపుతున్నారు అని చెప్పేసి. సో అప్పుడు ఆ ముసలు లేసి మనుషులందరూ సొల్లు చెప్తుండ్రు, మన కళ్యాణ్ వీళ్ళందరూ చంపేస్తుండ్రు, మనుషులు కాదు రే మానవ మృగాములు రే, వాడిని ఊకి ఇడిచిపెట్టదని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో అప్పుడు అక్కడ ఉన్న ఏలియన్స్ అందరూ షాక్ అయిపోతారు, మన క్రాస్ కూడా షాక్ అయిపోతాడు. సో ఈ ముసలోడికి అయితే బుద్ధి లేదు కాబట్టి అట్లా వదిలిండు, కాకపోతే కొంతమంది మంచోళ్ళు ఉన్నారు అనమాట. సో వాళ్ళు పోయి ఉసామిని అడుగుతారు, సో ఇట్లా మాకు ఇట్లా కన్నీళ్ళు వస్తున్నాయి అంటే కళ్యాణ్ చంపినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, సో మీరు ఇక్కడ కళ్యాణ్ చంపుతున్నారని చెప్పి అడుగుతాడు. సో అప్పుడు మన ఉసామి అంటారు, అరే ఎలిగి ముద్ర రే, ఆ కళ్యాణ్స్ ఏమో మీ ప్లానెట్ లో ఉన్నాయి, సో ఇక్కడ వచ్చి మీరు ఏడిస్తే మాకైతే తెలుస్తారా బాబు, సో లాజిక్ గా ఆలోచించండి, కళ్యాణ్స్ అనేటివి ఎర్త్ మీద లేవు, మేమేం చంపట్లేదు అని చెప్తాడు. సో అప్పుడు మన జబులామ అంటాడు, లేదు మీరు చంపుతున్నారు, అందుకే మా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, అండ్ ఈ కళ్యాణ్స్ ని టోక్యోలో చంపుతున్నారు అని చెప్పేసి అడుగుతాడు. సో అప్పుడు ఉసామ్ అయితే షాక్ అయిపోతాడు. సో తర్వాత సీన్ కట్ చేస్తే మన యూకాని అండ్ మారుని చూపిస్తారు, అండ్ ఇక్కడ మన సురిగి కూడా ఉంటాడు. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక మిషన్ ఇస్తారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే టోక్యోలో ఉన్న ప్రతి బ్యారియర్ ని వెళ్ళి చెక్ చేస్తారనమాట, సరిగ్గా పనిచేస్తున్నాయా లేవా అని చెప్పేసి. సో ఇక్కడ ఎన్ని బ్యారియర్స్ ఎందుకున్నాయంటే టోక్యోలో సో చాలా కర్స్పిరసీస్ వస్తాయి కదా, సో వాటి నుంచి కాపాడడానికి నార్మల్ పీపుల్ ని సో ఇన్ని క్రియేట్ చేసి ఉంటారు అనుకుంటా నాకు తెలిసి. అండ్ దాని తర్వాత షేన్ షిఫ్ట్ చేసి ఇద్దరు సోల్సర్ దగ్గర చూపిస్తారు. సో వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే, సో టోక్యో చుట్టుపక్కల ఉన్న కర్సెస్ ని వీళ్ళైతే చంపుతూ ఉంటారు, అంటే క్లీన్ చేస్తూ ఉంటారు. సో అట్లా కర్స్ స్పిరిట్స్ ని చంపుతూ ఒక ఇంట్లోకి వెళ్తారు. సో అక్కడ చూస్తే ఒక ఏలియన్ కూడా ఉంటాడు. సో అప్పుడు వాళ్ళైతే ఉసామికి ఫోన్ చేసి చెప్తారు, సో ఇక్కడ ఒక ఏలియన్ ఉన్నాడని. సో పక్కన ఉన్న మీనా వాళ్ళు అడుగుతాడు, అంటే
కర్ స్పిరిట్స్ అండ్ కళ్యాణ్స్ ఇద్దరు ఒకటే అని అడుగుతాడు. సో అప్పుడు మన ఉసామి అంటాడు లేదు కర్ స్పిరిట్స్ అనేటికి అసలు బాడీ ఉండదు, కళ్యాణ్స్ కి ఏమో బాడీ ఉంటది. సో మేబీ వాళ్ళ ప్లానెట్ లో కళ్యాణ్స్ కర్ స్పిరిట్స్ సేమ్ ఉంటాయేమో. సో అందుకని చెప్పేసి వీళ్ళు కళ్యాణ్స్ అనుకొని పొరపాటు పడుతున్నారు. సో అక్కడ వెళ్ళి మనం చూద్దాం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ప్రజెంట్ ఉన్న సీన్ కి వచ్చేసారు. సో దాని తర్వాత మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మన మారు గారిని సురేగిని యూకాని చూపిస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే సో వాళ్ళకి ఇచ్చిన మిషన్ అయితే కంప్లీట్ చేస్తుంటారు. సో బ్యారే దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంటారు ఖరాబ్ అయినా మంచిగా అని చెప్పేసి. సో మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ ప్రస్తుతానికి తీసుకెళ్తారు. సో ఇంతకు ముందు చెప్పాను కదా, సో ఆ సోర్సర్ దగ్గరికి మళ్ళీ తీసుకొస్తారు. సో వారి ముందు అయితే చాలా ఏలియన్స్ వస్తాయి. సో అప్పుడు ఉసామని అడుగుతాడు, సో నా ముందు చాలా ఏలియన్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆర్డర్స్ ఇవ్వని అడుగుతాడు. సో అప్పుడు ఏలియన్స్ అంటారు, ఏం రా మొత్తం రివర్స్ చెప్తున్నావు, నువ్వే కదరా మా కళ్యాణ్ నమ్ముతున్నావు, సో మేమేదో బ్యాడ్ పీపుల్ లాగా నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అక్కడైతే ఉసామి అయితే అక్కడికి వచ్చేస్తారు. సో వీళ్ళిద్దరిని అయితే ఆపేస్తాడు. సో అప్పుడు ఉసామి అంటాడు ఆ గన్ మ్యాన్ తో, సో నీ పని అయితే ఇక్కడ అయిపోయింది, నువ్వు ఇక్కడ ఉంటే ఇంకా గొడవలేకపోతే మూసుకొని ఇంటికి వెళ్ళిపో అంటాడు. సో అప్పుడు ఆ గన్ మ్యాన్ అంటాడు, సో నువ్వేంట్రా బాబు, నేను కష్టపడి నా పని చేసుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చి నన్ను ఆపారు, సో నేను ఇంత కష్టపడి పని చేసి నన్ను పొగిడేది పోయి నన్నే తిడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. సో అప్పుడు మన ఉసామి అంటాడు, సరే బాబు ఆ కర్స్పిరిట్స్ ని వాళ్ళు వాళ్ళ కళ్యాణ్స్ అనుకుంటున్నారు, ఆ కళ్యాణ్స్ ని వీళ్ళు దేవుళ్ళకి పూజిస్తారు, నువ్వేదో వాళ్ళని చంపేస్తావు అనుకుంటున్నారు, సో తేడా వస్తే అందరు పుచ్చకాయలు లేచిపోతే ఇక్కడ ఫైట్ అయిపోతుంది, సో చెప్పేది నువ్వు కాస్త నన్ను మాట్లాడి అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో సేమ్ అలాగే మన క్రాస్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, మనం ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం, కాస్త ఆగండి అని చెప్పేసి. సో అప్పుడు ఉస్కీ గాడు క్రాస్ తో అంటాడు, అరే బాబు నేను నా కళ్ళతో చూసిన వాళ్ళు మన కళ్యాణ్ చంపేస్తున్నారు, అరే నువ్వు మన వైపా మనుషుల వైపారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో అప్పుడు మనం క్రాస్ అంటాడు, అరే బుద్ధి లేనడం, కళ్యాణ్స్ అనేవి మన ప్లానెట్ లో ఉన్నాయి, ఇవి కళ్యాణ్స్ కాదు కర్ స్పిరిట్స్, ఒక కళ్యాణ్ చంపేస్తే మనం చాలా బాధపడి కుంగిపోతాం, సో నువ్వు ఇక్కడ చూసుకున్నట్లయితే నువ్వు జస్ట్ నీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటే నువ్వేం బాధపడతలేవు పిక్తలేవు, సో దయచేసి ఎన్నో కావాలంటే ఒకసారి నీ వెనుకలు తిరిగి చూడు, అది కర్ స్పిరిట్ ఎవాపరేట్ అయిపోయింది, కళ్యాణ్ అనేది బాడీ ఉంటది, దీనికి బాడీ ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో అది చూసిన తర్వాత ఏలియన్స్ అయితే కొంచెం శాంతపరుస్తారు. సో మన జబలమ్మ వచ్చి దయచేసి మనం క్షమించండి, మేము తప్పు అర్థం చేసుకొని వచ్చినాం, సో మీరేమో మాకు కడుపు నిండా భోజనం పెట్టారు, మేమేమో తప్పు అర్థం చేసుకొని హార్ష్ గా బిహేవ్ చేసినాం, ఏమనుకోకండి అంటూ ఉంటాడు. సో మన ఉసామి అంటాడు, సో బ్లేమ్ మొత్తం మేము చేసుకోకండి, మేమే కర్ స్పిరిట్ గురించి మీకేం చెప్పలేదు, సో మాది కూడా తప్పు ఉంది అనేసి చెప్తూ ఉంటాడు. సో ఇప్పుడు మన క్రాస్ అయితే తన హ్యాండ్ ని తన జేబులో పెట్టుకుంటుంటాడు, ఎందుకో తెలియదు, మేబీ దురద పెట్టిందేమో గోక్కోడానికి పెట్టుంటాడు. సో అది చూసి మన గన్మ్యాన్ గాడు ఊరి అమ్మాయిడు ఏదో వెపన్ తీసి మమ్మల్ని అందరినీ చంపడానికి ప్లాన్ వేస్తాను అని చెప్పేసి మన క్రాస్ అయితే వీడు షూట్ చేసి పడేస్తాడు. సో సీన్ కట్ చేసి మళ్ళీ మన యూకాని సురిగిని అండ్ మారుగాని చూపిస్తారు. సో వీళ్ళైతే మొత్తం అలసిపోతారు అనమాట, మొత్తం బేరే తిరిగారు కదా, సో అందుకని మొత్తం అలసిపోయి ఉంటారు. సో మన సురిగి అంటాడు, సో దీనికి నువ్వు అలసిపోతే ఎలా, సో నువ్వు ఇదంతా నేర్చుకొని మీ వాళ్ళకి నేర్పిస్తున్నాయి కదా, మాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు, సో అప్పుడు మనం అందరం కలిసిమెలిసి ఉండొచ్చు కదా అని అంటాడు. సో మన మారుగాడు అయితే ఫుల్ హ్యాపీ అయిపోతాడు, ఫైనల్లీ మనం యాక్సెప్ట్ చేసి నైబర్స్ దొరికారు, నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను అంటాడు. సో రేపు మనం కలుద్దాం అని చెప్పేసి వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. సో మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ ఏలియన్స్ కి ఉసామి దగ్గర తీసుకొస్తారు. సో ఇంత ముందుకైతే ఈ గన్మెన్ గాడు క్రాస్ అయితే షూట్ చేసింది కదా, సో ఇప్పుడు మన ఉసామి అంటాడు, అరే నీకేమైనా షుగర్ ఉందా, నీకు ఉచ్చాగదారా, నేను ఎందుకు రాని కాల్సిన అని చెప్పేసి సీరియస్ గా తిడుతూ ఉంటాడు. అరే బాబు హ్యాండ్స్ ని మన జేబులో పెట్టుకోబోతున్నాడు, ఇదని వెపన్ తీసి కాలుస్తాడేమనుకో అని చెప్పేసి కాల్చినారా అని చెప్తాడు. సో అక్కడ ఉన్న ఏలియన్స్ కి అయితే చాలా కోపం వస్తుంది. సో ఆ ఏలియన్స్ మొత్తం రెచ్చిపోయి మన హ్యూమన్స్ మీదకి అయితే పడుతూ ఉంటారు. అండ్ మన ఉసామి ఇక్కడ హ్యూమన్స్ ఆపాలనుకుంటే అక్కడ జబలమో వాళ్ళు ఏలియన్స్ ని ఆపాలనుకుంటాడు, కాకపోతే ఎవరు ఆగరు. కాకపోతే సడన్ గా అందరూ స్టన్ అయిపోతారు, ఎందుకంటే మన డబ్బు అయితే అక్కడికి వచ్చేస్తాడు. సో మనోడు అక్కడ వచ్చినామంటే అందరూ అయితే ఫ్రీజ్ అయిపోతారు. సో మన డబ్బుని చూడగానే అందరికి ప్యాంట్ అయితే తడిచిపోతుంది. సో అక్కడ ఉన్న అందరూ అయితే షాక్ అయిపోయి స్టన్ అయిపోయి ఉంటారు అక్కడ. సో ఇక్కడైతే ఏం జరుగుతుందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అండ్ మన హ్యూమన్స్ అయితే మనం చూసి అయితే ఫుల్ షాక్ అయిపోతారు, ఎందుకంటే సుకున బాటిల్ తర్వాత చాలా రోజులకి ఒక స్పెషల్ గ్రేట్ థ్రెట్ చూస్తున్నారు కదా, అందుకని చెప్పేసి. సో దాని తర్వాత సీన్ షిఫ్ట్ చేస్తే మన క్రాస్ కి అయితే మొత్తం బ్యాండేజ్ చుట్టేసి బెడ్ మీద పడేసి ఉంటారు. అండ్ మనం మారు అడుగుతాడు, సో ఇక్కడైతే ఏం జరిగింది, మా అన్నగానికి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. సో పక్కన ఉస్కిగాడు చెప్తాడు, మనోడైతే జేబులో చేతులు పెట్టుకుంటే ముందర ఉన్న హ్యూమన్స్ వీడు అటాక్ చేస్తున్నా అనుకొని వానైతే షూట్ చేసి పడేశారు, సో వీడేమో చావు బతుకులు ఉండని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో అప్పుడే మన జబలమ్మ, సో మన క్రాస్ అయితే ఆ ఫైట్ ని ఆపాలనుకున్నాడు, కాకపోతే మనోనికి అయితే సో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కొంచెం సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. అండ్ సీన్ షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఉసామిని చూపిస్తారు. సో ఉసామి అయితే ఇంకా డేంజరస్ గా డ్యామేజ్ అయి ఉంటాడు. సో అక్కడ ఉన్న సురిగి అయితే చాలా షాక్ అయిపోతాడు. ప్రస్తుతానికి మన జపాన్ లో ఉన్న స్ట్రాంగెస్ట్ సోర్సర్ ప్రస్తుతానికి మన ఉసామి అనమాట, అంటే యూజీ లేడు కదా, సో వీని ఇలా పడుకోబెట్టారు అని చెప్పేసి షాక్ అయిపోతాడు. సో వెనుకలో ఒక అమ్మాయి చెప్తుంది, సో నేను కూడా ఒక ఫస్ట్ గ్రేడ్ సోర్సర్ అని, కాకపోతే అక్కడ డబ్బురాని చూసిన తర్వాత అందరికి ప్యాన్ తడిచిపోయింది, వాడైతే చాలా స్కేరీగా ఉన్నాడు, వన్ పవర్ అయితే మనం మెజర్ చేయలేము, అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటది. సో దీని తర్వాత అక్కడ ఏం జరిగిందని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. సో మన డబ్బులు రాగానే అక్కడ అయితే అందరికి ప్యాన్ తడిచిపోతుంది అనమాట, అందరు స్టన్ అయిపోయి నిలబడి ఉంటారు భయంతో అనుకుతూ. సో అప్పుడు ఉస్కి చెప్తాడు, వీళ్ళైతే మన కళ్యాణ్ చంపేస్తున్నారు అండ్ మన మారిని కూడా షూట్ చేసి అని చెప్తాడు. సో నువ్వేనా మా మారిని షూట్ చేసిందని అడుగుతాడు. సో అప్పుడు ఆ గన్మెన్ గాడు, లేదు అసలు ఆ కళ్యాణ్స్ కాదు అవి కర్ స్పిరిట్స్, దాన్ని చంపడంలో తప్పేముంది, అండ్ మారు అటాక్ చేస్తాడు అనుకోని షూట్ చేసిన అని చెప్తాడు. సో మన డబ్బులు అయితే మన మీద అటాక్ చేయడానికి పోతాడు. సో మన ఉసామి అయితే డబ్బుల వెనకకి వెళ్ళి మన కర్ స్పీచ్ తో కథలకు అని చెప్పేసి ఆర్డర్ చేస్తాడు. కాకపోతే మన ఉసామి గొంతు అయితే పోతుంది, ఎందుకంటే ఈ కర్ స్పీచ్ ఎలా పనిచేస్తుంది అంటే ఒకవేళ అపోనెంట్ తనకన్నా వీక్ అనుకో
ఆ కర్స్ స్పీచ్ చెప్పినట్లు వింటాడు ఆ ఒపోనెంట్. కానీ డబురా మనకన్నా స్ట్రాంగ్ కదా, సో అందుకని చెప్పేసి అది బ్యాక్వర్డ్ అటాక్ లాగా తగులుతుంది మన ఉసామికి. అండ్ మన ఉసామి అయితే చాలా సివియర్ గా డ్యామేజ్ అవుతాడు. అండ్ మన డబురా అయితే ఆ గన్ మనీ అయితే వేసేస్తాడు, అంటే చెయ్యి నరికేస్తాడు. సో ఇది అన్నమాట జరిగింది అక్కడ. సో అప్పుడు మన ఉసామి అంటాడు, దయచేసి మనం క్షమించండి, నేను సరి చేయగలుగుతాం. సో ఈ రెండు వైపులా చాలా డ్యామేజ్ జరిగింది, మేమైతే సరి చేయగలుగుతాం, కావాలంటే క్రాస్ కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తాం, మాకు ఒక అవకాశం ఇవ్వు అని చెప్పేసి డబ్బురాని అడుగుతాడు. సో మన డబ్బురా అంటాడు, క్రాస్ గాయాలను చూస్తుంటే వాడు బ్రతికేటట్లేడు, వాడి ప్రాణం బదులు మీ ఇక్కడ ఉన్న మీ ప్రాణాలు అందరు తీసే సరే వాడి ప్రాణానికి ఈక్వల్ కాదు, సో మేమైతే మిమ్మల్ని క్షమించము అని అంటాడు. సో మన ఉసామి అయితే గీలాడతాడు అన్నమాట, ఆల్మోస్ట్ అడుక్కుంటాడు, దయచేసి మనం క్షమించు, మా వాళ్ళని ఏం చేయకు, కావాలంటే నా ప్రాణాలు తీసుకోవాలని వేడుకుంటాడు. సో ఆ మాటలు విన్నా మన డబురాకి అయితే మన డూరా గుర్తొస్తాడు ఉసామి లోపల. సో అక్కడ నుంచి అయితే ఏం మాట్లాడకుండా సో అక్కడ ఉన్న ఏలియన్స్ అందరిని తోలుకొని ఆ స్పేస్ షిప్ కి అయితే వెళ్ళిపోతారు. సో దాని తర్వాత గవర్నమెంట్ అయితే ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది, సో ఇప్పటి నుంచి అయితే కర్స్పిరిట్స్ ని చంపేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే కొంతమంది సోర్సరర్స్ నైట్ పూట వెళ్ళి కర్స్పిరిట్ ని చంపుతూ ఉంటారు, ఎందుకంటే కర్స్పిరిట్స్ పెరిగిపోతే హ్యూమన్స్ ని అటాక్ చేస్తాయి కదా, సో అందుకని చంపుతూ ఉంటారు. సో ఆబ్వియస్లీ కర్స్పిరిట్ చంపితే ఏలియన్స్ కి కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. సో వీళ్ళు అనుకుంటారు అనమాట, సో ఈ మనుషులు అయితే మారేటట్లేరు, ఆ కర్స్పిరిట్ ని అంటే వీళ్ళు కళ్యాణ్స్ అనుకుంటారు కదా కర్స్పిరిట్స్ ని, సో కళ్యాణ్స్ అయితే కంటిన్యూ చంపుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో మన డబ్బురా అంటాడు, సో వీళ్ళకి ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ అయితే కోల్పోయారు, సో హ్యూమన్స్ నుంచి ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ రమ్మను, నేను వన్తో డ్యూయల్ చేస్తా అని చెప్పేసి జబోలామాకి చెప్తాడు. సో కింద హ్యూమన్స్ అయితే మీటింగ్ పెట్టుకుంటారు, ప్రస్తుతానికి డబ్బురాని డిఫీట్ చేయాలంటే యూజీనే రావాలి, వాని ఎలాగైనా సరే వెతకాలని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సో సీన్ కట్ చేసి మన నోబరాని చూపిస్తారు. సో వీళ్ళందరూ వెళ్ళి నోబరాని అడుగుతారు, సో యూజీని లాస్ట్ టైం ఎక్కడ చూసామని చెప్పేసి అడుగుతారు. అప్పుడు నోబరా చెప్తుంది, నేను లాస్ట్ టైం అయితే యూజీని ఒక ఫ్రెండ్ ఫ్యూనరల్ చూసా అంటది, అంటే వాళ్ళ ఫ్రెండ్ చనిపోతే ఒక ఫ్యూనరల్ కి వస్తాడు అనమాట యూజీ. సో యూజీ అంటాడు, సో ఇప్పటి నుంచి అయితే నేను ఎవరి ఫ్యూనరల్స్ కి రాను, సో నా కళ్ళతో నా ఫ్రెండ్స్ చనిపోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, సో అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి రానని చెప్తాను అనమాట. సో ఇక్కడ మేటర్ ఏంటంటే యూజీ అయితే ఏజ్ అవ్వట్లేదు అనమాట, సో అట్లాగే యంగ్ గా ఉంటున్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోవడం చూడలేక ఇప్పటి నుంచి రానని చెప్తాడు అనమాట, అదే లాస్ట్ టైం అని చెప్పేసి చెప్తుంది నోబరా. సో ఇప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు మన పని అయిపోయింది, ఇప్పుడు యూజీ లేదంటే డబరాని డిఫీట్ చేయడానికి ఎవడొస్తాడని అనుకుంటారు. సో అప్పుడు యూక వచ్చి నేను ఫైట్ చేస్తా అంటది. సో దీంతో అయితే చాప్టర్ ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ చాప్టర్ లో మన యూక అయితే మోహరాన్ని సామాన్ చేసి డబరాతో ఫైట్ చేయబోతుంది. అండ్ చాప్టర్ చాలా బాగా ఉండబోతుంది. సో ఈ చాప్టర్స్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా, కాకపోతే నేను ఇంట్లో ఉన్న నైట్ పూట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సో గట్టిగా మాట్లాడితే మా ఇంట్లో నన్ను వేసుకుంటారు అని చెప్పేసి కొంచెం మెల్లగా మాట్లాడినా అండ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయా, సారీ. సో ఇంకా మీరు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ త్వరలో డబురా వర్సెస్ మోహరా ఫైట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టే ట్యూన్.